కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిడుగురాళ్ల వైద్య కళాశాల 100 మెడికల్ సీట్లను కోల్పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కలకల్లాడాల్సిన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ గత ఏడాదిన్నర నుంచి ఎడారిగా మారిందని ఆవేదన చెందారు. గతంలో 500 మంది వర్కర్స్తో శరవేగంగా సాగిన పనులు ఇప్పుడు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దీనికి అత్యవసర ప్రాధాన్యతనిచ్చి అవసర నిధులు కేటాయించి ఆసుపత్రి ప్రారంభిస్తే 330 పడకల ఆసుపత్రి, దానికి అవసరమైన డాక్టర్లని, యంత్ర మెషినరీని ఇచ్చేస్తే ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం మనం 100 సీట్లు కోల్పోయామంటే ఎంత లాసో తెలుసు. కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ 100 సీట్లు కోల్పోయాము. ఇప్పుడు ఒక రకమైన డోలాయమానంలో ఉంది. ఇటు పీపీపీ దీంట్లో లేదు, ఇటు గవర్నమెంట్ ప్రారంభించకుండా డోలాయమానంలో పడింది. ఖచ్చితంగా ఆ 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి స్థితిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ కాలేజీని ప్రారంభించాలి.